జీడీసీఎంఎస్ చైర్మన్ వడ్డాణం హరిబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై బ్యాంకు ఉద్యోగులు రైతులు వివరణ. ఈ సందర్భంగా ఉద్యోగస్తులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు మాకు జీతాలు సరిగ్గా ఉండేవి కావు అని చెప్పారు. చైర్మన్ హరిబాబు పదవి బాధ్యతలు తీసుకోగానే మాపై దృష్టి నిలిపి మాకు నెలలోనే ఇంక్రిమెంట్స్ వేశారని చెప్పారు. రైతులకు కావాల్సిన అన్ని అవసరాలు విషయంలో కూడా చైర్మన్ బాధ్యతతో వ్యవహరించేవారని తెలిపారు. ఇది కేవలం చైర్మన్ పై బురద జల్లే ప్రక్రియ మాత్రమేనని అన్నారు. మేము జాయిన్ అయినటువంటి నుండి ఇప్పటి వరకు మమ్మల్ని డబ్బుల కోసం ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు. గతంలో మాన్యువల్ బిల్లులు ఉండేవి, ఇప్పుడు అన్ని ఆన్లైన్ బిల్లులు. స్కామ్ జరిగే అవకాశం లేదని అన్నారు. చైర్మన్ పై ఫిర్యాదు చేసిన వాళ్లు ఫ్రాడ్ చేశారని చెప్పారు. అందుకే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హరిబాబు చైర్మన్ గా పదవి బాధ్యతలు తీసుకోగానే పారదర్శకత పెరిగిందన్నారు. కొంతమంది అవకతవకలు చేశారు, అందుకే వారిపై క్రమశిక్షణ చర్యల కింద వారిని పక్కన పెట్టారని చెప్పారు. దాన్ని మనసులో పెట్టుకుని ఆయనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రైతులు మాట్లాడుతూ హరిబాబు వచ్చిన తర్వాతే రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుతున్నాయని చెప్పారు. పంటల విషయంలో ఏమి వేస్తున్నారు అని స్వయంగా రైతులతో మాట్లాడేవారని చెప్పారు. ఎరువుల కొరత అయినప్పుడు కూడా ఆయన వెంటనే స్పందించి సకాలంలో రైతులకి ఎరువులు అందించారని చెప్పారు. చైర్మన్ హరిబాబు తెల్ల కాగితం లాంటి వాళ్లు. ఆయనపై ఆరోపణలు అన్ని అపోహ మాత్రమేనని అన్నారు. ఆయనను రాజకీయంగా దెబ్బతీయడానికి ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నేను ఇందులో జాయిన్ అయిన కాడ నుంచి ఒక 3 చైర్మన్లు మారారండి. సార్ నాలుగో వ్యక్తి. నేను గత చైర్మన్ కి సార్కి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి మీకు ముందుగా చెప్తాను. అంతకుముందు చైర్మన్లు వచ్చారు, ఎవరు కూడా ఎంప్లాయీస్ తో ఇంటరాక్ట్ అవ్వలేదండి. వచ్చేవాళ్ళు, వాళ్ళ చైర్మన్ గిరి చూసుకునేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరు కూడా అసలు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ అసలు వర్క్ ఏంటి, వీళ్ళు రైతులకు ఏ విధంగా ఉపయోగపడతారు, మనం ఇంకా రైతులకు ఉపయోగపడాలంటే ఏం చేయాలి, ఏంటి, మనం దీన్ని మెరుగ్గా చేయాలంటే ఏం చేయాలి, దీన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఏం చేయాలని ఎవరో కూడా హరిబాబు గారు ఆలోచించినట్టు ఎవరో కూడా ఇంతవరకు ఆలోచించలేదండి. నేను చూసిన 4 చైర్మన్లలో కూడా సార్ అయితే చాలా డీప్ గా లోపలికి వెళ్ళి మరి కింద స్థాయి వరకు వెళ్ళి మరి ఎలా చేయాలి, మనం దీన్ని ఎలా డెవలప్ చేయాలి, మనకు పదవి అనేది వచ్చింది, దీన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, రైతులకు ఎలా సహాయపడాలి ఏంటంటే ప్రతి ఒక్కటే సార్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా కింద స్థాయి వరకు వెళ్ళి కూడా మా గోడౌన్ విజిటింగ్ కూడా వచ్చి ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, రైతులు ఎలా వచ్చి మిమ్మల్ని ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళకి మీరు ఎలా ఇస్తారు, ఈ సిస్టమ్ ఏంటి, ఎలా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి సార్ మాతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయితే తెలుసుకున్నారండి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత దీన్ని మనం ఎలా డెవలప్ చేయాలనేది కూడా సార్కి ఒక అవగాహన వచ్చి, అంతకుముందు మేము మాన్యువల్ బిల్స్ రాసేవాళ్ళం అండి. మాన్యువల్ గానే రిపోర్ట్స్ పంపించేవాళ్ళం. ఒక నెల స్టార్ట్ అయిందంటే నెల ఫస్ట్ నుంచి నెల చివరి వరకు మేము ఎంత క్యాష్ ఉంది, ఎంత డబ్బులు బ్యాంక్ లో డిపాజిట్ చేసాం అనేది ఆఫీస్ కి మేము ఆ బిల్స్ నెల మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పంపిస్తే గానీ వీళ్ళకి తెలియని పరిస్థితి అండి హెడ్ ఆఫీస్ లో. ఇప్పుడు అలా లేదండి, మాక్సిమం సాఫ్ట్వేర్ అని చెప్పి పెట్టారండి. మనం బిల్లు కొట్టిన క్షణమే ఇక్కడ డిస్ప్లే అయిపోయిందండి ఆఫీస్ లో. ఏంటంటే పారదర్శకత అనేది ఒకటి తీసుకొచ్చారండి సార్. మెయిన్ గా ఎంప్లాయీస్ ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు, ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎవరు వర్క్ చేయకుండా వర్క్ జస్ట్ వచ్చామని చెప్పి చేస్తున్నారు అనేది కూడా ఆటోమేటిక్ అటెండెన్స్ కూడా ఒకటి తీసుకొచ్చారండి సార్ వచ్చిన తర్వాత. దానివల్ల ఏంటంటే ఎంప్లాయీస్ కూడా ఒక క్రమశిక్షణ అనేది ఒక అలవాటు పడింది, ఒక టైం అనేది మెయింటైన్ చేస్తున్నారు, రైతులకు అందుబాటులో ఉంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే రాఘవ, వేమూరు DCMS ఇన్ఛార్జిని. నేను ఈ సంస్థలో 2025లో జాయిన్ అయ్యాను. నేను ఈ సంస్థలో జాబ్ ఉందని తెలుసుకొని వచ్చి చైర్మన్ గారిని కలిశాను. మా క్వాలిఫికేషన్ వచ్చేసరికి MBA చెప్పాను. సార్ నా బయోడేటా చూసి నన్ను తీసుకున్నారు. తీసుకున్న కాడ నుంచి నా సంస్థకి నేను 1 year నుంచి చేస్తున్నాను. 1 year నుంచి ఏ లోటుపాటు అది సంస్థ నుంచి నాకు ఏ ఇబ్బంది ఉన్నా సార్ చూసుకున్నారు. దానికి తగ్గట్టు మనకి ఏదన్నా రిక్వైర్మెంట్ ఉన్నా చేశారు. నేను ఇంతవరకు సార్కి ఏ ఒక్క రూపాయి అనేది ఇచ్చి నేను జాయిన్ అవ్వడం జరగలేదు. ప్లస్ ఇది మొత్తం ఆన్లైన్ సిస్టము, బిల్ టు బిల్ మొత్తం హెడ్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ జరిగింది. మనం ఏ తప్పు చేయడానికి లేదు. ఇదివరకు ఏం జరిగేదంటే మాన్యువల్ బిల్స్ వల్ల ఎవరు ఏం చేసినా ఫ్రాడ్లు అవన్నీ తెలిసేవి కాదు. అవన్నీ లేకుండా సంస్థని అభివృద్ధి చేయాలి, మనం సంస్థలో చైర్మన్ గా ఉన్నాము, దాన్ని డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్ లో సార్ ఆన్లైన్ చేశారు. ఎంప్లాయీస్ కూడా సరిగ్గా వెళ్తలేదా విధులు కానీ కూడా అటెండెన్స్ యాప్ తీసుకొచ్చారు. సారు ఈ సంస్థని బాగా డెవలప్ చేయాలన్న ఇదిలో చేస్తున్నారనే కాన్సెప్ట్ లోనే ఆయన మీద బురద చల్లాలని నిన్న చేసింది ముమ్మాటికి అవాస్తవం అని మలపాడు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ అంటే
హరిబాబు గారు లోగడ నుంచే మాకు పరిచయం బాగా. నేను సంవత్సరం కాలం నేను పదవి తీసుకొని అప్పటి నుంచి ఏ రోజు ఏది కావాలన్నా వస్తే కంపల్సరిగా దానికి స్పందించేవాడు, చెప్పేవాడు, ఫలానా తీసుకోండి అని. ఎప్పుడన్నా ఎరువులు కొరత అయినా ఆ ఎరువులు కొరత ఇట్లా ఉందండి అంటే బయట నుంచి వస్తే నేను మాట్లాడాను, మేనేజర్ గారికి ఫోన్ చేసి చెప్తాను తీసుకోమనేవాళ్ళు. నేను తక్కువ కాలంలోనే దాదాపు 30 బళ్ళు యూరియా అమ్మానండి. అది వీరి వల్లే. మాకు అంత మిర్చి అండి, మా ఇద్దరు గ్రామం మందపాడు గొడపాలెం గూడోడ వెళ్ళేది. అయితే వీరి వల్లే బాగా ఇచ్చాము, అందరికి ఇచ్చాము, ఇబ్బంది లేకోకుండా. మా హరిబాబు గారు, మా వడ్రాణం హరిబాబు గారు, మా చైర్మన్ గారు వైట్ పేపర్ అండి. ఒక మాటలో చెప్పాలంటే ఇవి వచ్చేది వేస్ట్ వైట్ పేపర్. మేము వైసీపీ గవర్నమెంట్ కూడా చాలాసార్లు ఆఫీస్కి వచ్చాము, మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు లేరు.